దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. యువత త్రివిధ దళాల్లో చేరి దేశ రక్షణకు ఎట్లా కృషి చేయాలి అనేది ఆర్మీలో పనిచేసిన డాక్టర్ కొత్త కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ కృష్ణారెడ్డి, ఇండియన్ ఆర్మీకి ఒక 18 years సర్వ్ చేయడం జరిగింది వివిధ కెపాసిటీల్లో అండ్ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్లాక్ హ్యాట్స్ అండ్ న్యూక్లియర్ అసెట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా కార్పొరేట్స్లో పనిచేస్తూ నేను సొసైటీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దేశానికి ఎలా ఏం చేయగలను అన్నప్పుడు నేను ఒక సోషల్ ఎంటర్ప్రీనర్గా కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, కౌన్సిలింగ్, గైడెన్స్, ఆర్మీకి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అనేది చూస్ చేసి యూత్కి గైడెన్స్గా కేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి టెక్నికల్ స్కిల్స్, అట్లాగే ఎంటర్ప్రీనర్ స్కిల్స్, తర్వాత దేశంలో ఫోర్సెస్ త్రివిధ దళాల్లో చేరేటట్టుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు దేవుడిని ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. మనం ఒకసారి యూక్రెయిన్ లాంటి దేశాలను ఒకసారి చూసినట్టయితే అలా ఒకసారి ఇండియాలో అయితే ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసుకుంటే ఈరోజు బార్డర్లో మనల్ని రక్షించే సోల్జర్స్ దేవుడి కంటే గొప్పగా వాళ్ళు రాత్రింబవళ్ళు డ్యూటీలో ఉండి డెడికేషన్గా వర్క్ ఈజ్ వర్షిప్ అనే కాన్సెప్ట్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని వదిలి, పిల్లలను వదిలి ఎక్కడో దూరంగా బార్డర్లో ఉండి ఐస్లో, సచిన్ గ్లేసియర్, రాజస్థాన్ ఎడారుల్లో, తర్వాత నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో, డేంజరస్ జోన్స్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే సముద్రం మనది భారతదేశం చాలా అంటే అరౌండ్ 9,000 kilometers ప్లస్ ఉండేటటువంటి మన ఈ యొక్క కోస్టల్ ఏరియాని పరిరక్షిస్తున్నటువంటి నేవీ, అట్లాగే వాయుసేన, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తూ వాళ్ళ ఫొటోస్ వాళ్ళని పూజిస్తూ ఫోటోగా పెట్టాలనుకున్నటువంటి విమీడియా ఏదైతే ఐడియా ఉందో, ఎస్పెషల్లీ శ్రీధర్ గారి ఐడియా, ఇది డెఫినెట్గా ఇది ఇంటింటికి చేరాలి. ప్రతి ఒక్కరూ ఆర్మీ పైన లేదా డిఫెన్స్ ఫోర్సెస్ పైన అవగాహన కలగాలి. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, వింటున్నాం, ఆర్మీ మూవీస్ చూస్తూ బార్డర్ లేదా మేజర్ లేదా ఇట్లాంటివి అనేక మూవీస్ చూస్తూ చాలామంది యూత్ దేశానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి దేశభక్తిని పెంపొందించాలి. ఇది పెంపొందించాలి అంటే ఇది కేవలం స్కూల్లో నుండి, పేరెంటిజం దగ్గర నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ విధంగానే అబ్దుల్ కలాం గారిని లేదా అనేక స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి గొప్ప గొప్ప లీడర్స్ని మనం ఆదర్శంగా తీసుకొని, ఐడియల్ లీడర్స్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ముందు తరాలకు మనం అందించిన వాళ్ళం అవుతాము. అదర్వైజ్ భారతదేశం యొక్క ఔన్నత్యం అంత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కనుక మనం ఈరోజు దేశభక్తిని పెంపొందించాలి. సిలబస్లో డిఫెన్స్ ఫోర్సెస్ పైన సిలబస్ ఉంచాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదా సెకండరీ ఎడ్యుకేషన్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి. సో ఐడియా ఏంటి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్స్ వచ్చినప్పుడు ఎవరైతే జాబ్కు వెళ్తారో లేదా జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని 3 months అప్రెంటిస్షిప్ లేదా 6 months అప్రెంటిస్షిప్ దేశం కోసం బార్డర్స్లో ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్కో అటాచ్ చేసి వాళ్ళకి దేశం ఆ విధంగా అంటే బార్డర్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ లేదా దేశ రక్షణలో ఉండేటటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అలాగే ఈరోజు పొలిటికల్ సిస్టమ్ని కూడా మనం మార్చాలి. ఎందుకంటే ద పొలిటికల్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ సిస్టమ్. ఈరోజు దేశం బాగుపడాలన్నా, దేశం ముందుకు వెళ్ళాలన్నా, కొన్ని తరాలకి మనము ముందుకు వెళ్ళాలన్నా కూడా పొలిటికల్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. కనుక ఈరోజు ఉండేటటువంటి ఈ కరప్షన్ సిస్టమ్ని పోడగొట్టాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఎవరెవరు నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళని అందరినీ కూడా బార్డర్లో పంపించి ఇంటర్న్షిప్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. దేశభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదా సోల్జర్స్, షైలర్స్ లేదా ఎయిర్మెన్స్ చేసేటటువంటి సేవా కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని విమీడియా న్యూస్ ద్వారా ఇంత మంచి క్యాలెండర్ని విడుదల చేసినటువంటి, రిలీజ్ చేసినటువంటి శ్రీధర్ కడారిని, ఆ ఐడియాకి, ఆ కాన్సెప్ట్కి జోహార్లు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ శ్రీధర్. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటే
తప్పకుండా దేశం బాగుపడుతుంది అనేది నా దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి నమ్మకం. సో ఈ శ్రీధర్ కడాలి లాంటి వాళ్ళు మీడియాలో, స్పెషల్లీ మీడియాలో ఉండటం వల్ల మీడియా ఇంపాక్ట్ అవుతుంది. 4 పిల్లర్స్ ఆఫ్ ద డెమోక్రసీ అని ఏదైతే అంటున్నామో, ఒక పిల్లర్ దేశాన్ని నిర్మించేటట్టుగా లేదా దేశభక్తి పెంపొందించేటట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఉండేటటువంటి కరప్షన్ని రూపుమాపాల్సినటువంటి, ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రేపు భావి భారత పౌరులుగా తయారు చేసేటటువంటి ఏ ఒక్క మంచి విషయం ఉన్నా కూడా దాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కెపాసిటీ బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంచి విషయాలు సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీ కరప్టెడ్ సిస్టమ్ని మనము క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెబుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా శ్రీధర్ కడారి గారు ఎన్నో చేసి ఈ సమాజ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో సహకరిస్తున్నందుకు ఒకసారి అభినందిస్తూ, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయడానికి నేను వారిని అభ్యర్థిస్తున్నాను. దేశానికి సేవ చేసినంత హ్యాపీనెస్ ఎక్కడ కూడా ఉండదు శ్రీధర్ గారు. సో ఎందుకు అంటే భారత మాత, మదర్ ల్యాండ్, ఐఎమ్ సర్వింగ్ ఫర్ ద మదర్ ల్యాండ్ అని అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికంటే గొప్ప కాన్సెప్ట్, దట్ ఈస్ ఎటర్నల్. అంటే ఇంక అంతకంటే గొప్ప ఏం లేదు. నా దేశం ఫస్ట్. సో అందుకనే ఐఎంఏ క్రెడాయ్ అంటారు. మై కంట్రీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ అండ్ ఎవ్రీ టైమ్ అనేది ఐఎంఏ క్రెడాయ్లో స్లోగన్లో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏదైతే ఉందో ఆర్మీ అనేది, అంటే దేశభక్తిని చాటడానికి ఆర్మీలో చేరటానికి అవకాశం లేకపోయినా, అండ్ ఆర్మీలో చేరాలని అంటే నేను పంపిస్తే పంపించటం కాదు, దమ్ము ఉండాలి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. దేశం అనే ఆ కంట్రీని, ఆ యొక్క కాన్సెప్ట్ని ఒక ఎటర్నల్గా చూపించినప్పుడే దే బికమ్ అన్ ఆఫీసర్స్. వాళ్ళు యంగ్ ఆఫీసర్స్ లైక్ విక్రమ్ బాట్రా లాంటి లెఫ్టినెంట్ క్యాప్టెన్ ఆఫీసర్స్ లీడ్ చేస్తూ బుల్లెట్స్ తీసుకుంటూ దేశాన్ని రక్షిస్తున్నారే, ఈ పొలిటీషియన్ని చూడమనండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, దేశం యొక్క రక్షణ లేదా నైబర్స్తో వార్ వచ్చినప్పుడు ఏ పొలిటీషియన్ ముందర ఉండడు, ఏ ఒక్కరు ఉండరు. ఆ రోజు ఉండాల్సింది సోల్జర్స్, బుల్లెట్ తినాల్సింది సోల్జర్, బుల్లెట్తో ఎనిమీని డిస్ట్రాయ్ చేయాల్సింది సోల్జర్. సో అలాంటి సోల్జర్స్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు నచ్చింది. అలాగే ఈ కార్పొరేట్లో ఉండేటటువంటి సఫోకేషన్ లైఫ్, అట్లాగే గవర్నమెంట్లో ఉండేటటువంటి ఈ కరప్టెడ్ సిస్టమ్, ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మా అబ్బాయిని కేవలం డిఫెన్స్ ఫోర్సెస్ చేరిస్తేనే ఒక మంచి సిటిజన్గా, ఒక వాల్యుబుల్ సిటిజన్గా దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిర్ణయం నాదైనప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎఫర్ట్స్ వాళ్ళది, వాళ్ళ పాజిటివ్ అటిట్యూడ్, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్, ఆఫీసర్స్ లైక్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళని సర్వీస్ సెలక్షన్ బోర్డు కానీ లేదా ఎన్డీఏలో క్వాలిఫై కావాలి అని అంటే ఈరోజు ఐఐటికి కుప్పలు సెలెక్ట్ అవుతున్నారు, కానీ ఎన్డీఏకి ఎందుకు అవ్వట్లేదు? ఎన్డీఏలో కావాలి అని అంటే దమ్ము ఉండాలి పిల్లల్లో, అండ్ పేరెంట్స్ యొక్క కమిట్మెంట్ ఉండాలి, పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఈరోజు ఎంతమంది పిల్లలని బయటికి పంపించి పిల్లలని ఫ్రీడమ్ ఇచ్చి చదివిస్తున్నారు. అట్లాంటిది లేదు ఇక్కడ, మనం కనిపించట్లేదు. ఈరోజు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, మంచి గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మన పిల్లల్ని పెట్టినట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఒక డిసిప్లిన్డ్ లైఫ్లోకి వస్తారు అండ్ ఒక వాల్యుబుల్ సిటిజన్గా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, నేను దేశానికి సేవ చేశాను, ఆ తర్వాత ఎవరు అని అన్నప్పుడు మా సన్కి నేను ఆ గైడెన్స్ ఇవ్వటము లేదా డైరెక్షన్ ఇవ్వటము అనేది, నేను డైరెక్షన్ మాత్రమే ఇవ్వగలను. రిమైన్ థింగ్స్, ఆల్ ద ఎఫర్ట్స్ గోస్ టు మై సన్ హూ ఈజ్ వెరీ ప్యాషనేట్, హూ ఈజ్ కమిటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్, అ గ్రేట్ స్పోర్ట్స్ మెన్. సో ఇవన్నీ కూడా క్వాలిటీస్ మేడ్ హిమ్ టు బికమ్ అ లీడర్ ఇన్ ఇండియన్ ఆర్మీ.